ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి మీకు ఎలాంటి సమస్యలు అయితే వచ్చినాయి? పశ్చిమ నియోజకవర్గం కార్పొరేషన్ అనే పేరే కానీ ఇంతవరకు వారికి మున్సిపాలిటీ పరంగా సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కొన్ని రోడ్లు అయితే కనీసం ఒక మనిషి నడవడానికి సౌకర్యంగా ఉండే రోడ్డు అయితే కాదది. మనం గ్రామ స్థాయి మౌలిక వసతులైనా కాస్త బాగానే ఉన్నాయేమో అని అనుకునే విధంగా మన కార్పొరేషన్లో ఉన్న ఈరోజు మౌలిక వసతులు అలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి రాగానే దృష్టి పెట్టాల్సిన విషయం మౌలిక వసతుల మీద. రోడ్లు, డ్రైనేజు అండ్ వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే మంచినీటికి ఎంతో ఎద్దడి. మంచినీరు కూడా లేని ఒక రాష్ట్రం ఉంటుందా? మంచినీరు కూడా సరిగ్గా అందని ప్రజలు ఉంటారా అని అంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అలాగే ఉంది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికి కుళాయిని ఇస్తుందని హామీ ఇస్తుంది. మంచినీరు అనేది ఎంతో ముఖ్యమైన మౌలిక వసతి. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ వచ్చి రాగానే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని అందజేస్తున్నాము. మేడం, మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు, నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మొదటిసారి అని అనే మాట కూడా వారు లక్ష్య పెట్టట్లేదు. ఎందుకంటే ప్రజల్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తప్ప అవినీతితో, అక్రమాలతో ప్రజల్ని మభ్యపెట్టి వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేసే నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు హర్షించరు. కాబట్టి మేమంతా ఒక నిబద్ధతతో, మా నాయకుడు ఒక నిబద్ధతతో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా కూటమినే గెలిపించాల్సిందిగా వారు కృతనిశ్చయించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మీరు లేట్గా వచ్చారు. మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులంతా మీతో కలిసి నడుస్తున్నారా? మీరు వాళ్ళని కలుపుకొని వెళ్తున్నారా? మీ ప్రజల్లోకి పోయే ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు మేము ప్రచారం జరుపుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు నుంచి, అప్పటిదాకా పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడి నుంచి, ఈరోజు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల నుంచి కూడా ఎంతో మద్దతు మాకు అందుతుంది. ఎందుకంటే ఏ నాయకుడి ఈరోజు ఆలోచన ఒకటి, ప్రజా శ్రేయస్సు, ప్రజా అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధే. కాబట్టి ప్రతి ఒక్కరూ నాతో వారు సహకరిస్తున్నారు. వారి సూచనల మేరకు నేను వారిని కలుపుకొని వెళ్తూ ప్రజలకి దగ్గర అవుతూ వారి సాధక బాధకాలని తెలుసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.